జాబ్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇది. మిగతా సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ నేను ఎరేజ్ చేశాను. ఇక్కడ వీడియోలో వాళ్ళ నేమ్స్ పెట్టకూడదు కాబట్టి మా హస్బెండ్ నేమ్ ఒకటే ఉంచాను. అండ్ ఈ స్క్రీన్ షాట్‌లో రిజల్ట్ వచ్చిన డేట్ చూడొచ్చు మీరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీన్ గోల్డ్ లవర్స్. వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది. మా హస్బెండ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం, పాత ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం, మేము ఇక్కడ సెట్ అవ్వడం, ఇదంతా కొంచెం టైం తీసుకున్నాను. సో అందుకే వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ క్వార్టర్స్ కానీ చుట్టుపక్కల వాతావరణం ఇవి మీకు చూపించాలని అనుకుంటున్నాను. దానికన్నా ముందు మనం ఈ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, మా హస్బెండ్ ఇప్పుడు జాయిన్ అయింది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఇది నవరత్న కంపెనీ. సో నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది, ఇంకా ఈ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. నేను ఇక్కడ డీటెయిల్స్ నోట్ చేసుకున్నా, మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి. 2024 అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది. యాక్చువల్గా మా హస్బెండ్ లింక్డ్ఇన్లో చూశారు. నోటిఫికేషన్ చూసి నవంబర్లో అప్లై చేశారు. 2024 నవంబర్లో అప్లై చేశారనమాట. అప్లై చేసిన తర్వాత వెంటనే కాల్ లెటర్ ఏం రాలేదు. యాక్చువల్గా మాకు అంటే ఇది ఎప్పుడు ఇంటర్వ్యూకి పిలుస్తారు ఈ డీటెయిల్స్ ఏం తెలీదు. కానీ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అని చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడు వస్తుంది ఏంటో తెలీదు. అప్లై చేసి అట్లా వదిలేసి ఇంకా మా పని మేమైతే చూసుకుంటున్నాం. సెప్టెంబర్ 2025లో వచ్చింది కాల్ లెటర్. నవంబర్ 2024లో అప్లై చేశారు. ఒక 2-3 మంత్స్ అయితే అప్లై చేసిన తర్వాత చూసామన్నమాట, ఇంకా ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఏమైనా వస్తుందేమోనని. ఆ 2-3 మంత్స్ రాలేదు. తర్వాత మేము యాజ్ యూజువల్గా మా హస్బెండ్ డైలీ ఆఫీస్కి వెళ్తూ, అంతకుముందు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా, అట్లా మా పని మేము చేసుకుంటూనే ఉన్నాము. మేము అట్లాగే ఒకసారి లీవ్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు సడన్గా మెయిల్ వచ్చిందనమాట. చూస్తే ఎన్ఎల్సి వాళ్ళది. సో ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 2025లో వచ్చింది. ఆ కాల్ లెటర్లో డీటెయిల్స్ ఏమున్నాయంటే, అక్టోబర్ 11 and 12 2025లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకరోజు, ఇంటర్వ్యూ ఒకరోజు అనమాట. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయితేనే ఇంటర్వ్యూకి పంపిస్తారు. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చాలా డీటెయిల్గా స్ట్రిక్ట్గానే జరిగిందంట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్టోబర్ 11, 2025 అయిపోయింది. నెక్స్ట్ డే అక్టోబర్ 12, 2025 ఇంటర్వ్యూ అనమాట. సో యాక్చువల్గా ఈ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీస్ కంటే చాలా అటెండ్ అవుతాము, మనకి ఆల్మోస్ట్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో తెలియదు కదా మాకు. అండ్ మైండ్లో కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ జాబ్ మనకు వస్తుందా, ఇదంతా నిజమేనా, జాబ్స్ ఇస్తారా, ఇన్ని డౌట్స్ వస్తాయి. కానీ ఈ డౌట్స్ అన్నీ పక్కన పెట్టేసి మన సైడ్ నుంచి మన ప్రయత్నం అయితే చేస్తే అది బెటర్. తర్వాత వచ్చేది రాంది తర్వాత సంగతి. మనకి అవకాశం ఉన్నంత వరకు మనం ట్రై చేయాలి కదా. సో ఆల్రెడీ అప్లై చేశారు, కాల్ లెటర్ వచ్చింది. చెన్నైలో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అన్నమాట. సో వెళ్ళారు, చెన్నై వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యారు. అక్టోబర్ 11 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. 12న ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిన సేమ్ డే ఈవినింగ్ 6:30కి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అంటే ఇంటర్వ్యూ అక్టోబర్ 12 మధ్యాహ్నం 12:30 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 6:30 కల్లా వెబ్సైట్లో రిజల్ట్స్ పెట్టేశారు. సో ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్పాలి ఒకసారి. యాక్చువల్గా 10th ఫ్లోర్లో చెన్నైలో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఆఫీస్లో 10th ఫ్లోర్లో ఇంటర్వ్యూ అంట. సో నేను అనుకున్న ఒక 2-3 మెంబర్స్ ఉంటారేమో ఇంటర్వ్యూ రూమ్లో, ప్యానల్ మెంబర్స్ అనుకున్నాను. కానీ 14 మెంబర్స్ ఉన్నారంట. ఇంత పెద్ద రూమ్లో రైట్ సైడ్ ఒక ప్రాజెక్టర్, లెఫ్ట్ సైడ్ ఒక ప్రాజెక్టర్, బ్యాక్ సైడ్ ఒక ప్రాజెక్టర్, 14 మెంబర్స్ ఇట్లా రౌండ్గా ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. సో మన డీటెయిల్స్ అన్నీ ఆ ప్రాజెక్టర్లో కనిపిస్తాయి అన్నమాట. మన డీటెయిల్స్, మన ఎక్స్పీరియన్స్, ఇంకా మన బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పలేదు కదా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి, ప్లస్ ఇంత శాలరీ డ్రా చేయాలి అని అక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఆ 2 కండిషన్స్కి ఎలిజిబుల్ అయ్యారు. సో అందుకే అప్లై చేశారు.
అట్లా ఇంటర్వ్యూ జరిగింది. వెంటనే సేమ్ డేనే రిజల్ట్స్ వచ్చాయి. నేనైతే చాలా షాక్ అయ్యాను. అంటే ఇంత త్వరగా ఇచ్చారు. అసలు ఏ పార్షియాలిటీ లేకుండా. అంటే మన టాలెంట్‌ని గుర్తించి మాత్రమే అక్కడ రిజల్ట్స్ ఇచ్చారని నేనైతే ఆ రోజు నమ్మాను. సో సేమ్ డే రిజల్ట్స్ వితిన్ అవర్స్‌లో వెబ్‌సైట్‌లో పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నాకనిపించింది. సో ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేసాయి. అందులో మా హస్బెండ్ నేమ్ ఉంది. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట ఆ రోజు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెడికల్ టెస్ట్ అనమాట. ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేసిన ఒక 2 వీక్స్ తర్వాత ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్ సెండ్ చేశారు. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది. మెడికల్ టెస్ట్ ఎప్పుడు జరిగిందంటే December 18, 2025 ఆ రోజు మెడికల్ టెస్ట్ జరిగింది. అంటే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఓన్ హాస్పిటల్లోనే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఇంటర్వ్యూ చెన్నైలో జరిగింది. మెడికల్ టెస్ట్ జాబ్ లొకేషన్ దగ్గరే కంపెనీ వాళ్ళది హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడైతే టెస్ట్ జరిగింది. అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యారు. సో మా హస్బెండ్ మెడికల్ టెస్ట్కి వచ్చినప్పుడు నేను కూడా వచ్చానమాట. నైవేలి క్వార్టర్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి అని చెప్పేసి అట్లా వచ్చి నెక్స్ట్ పాండిచ్చేరి ట్రిప్ చూసుకుని అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. సో మెడికల్ టెస్ట్ కూడా మంచిగానే జరిగింది. మెడికల్ టెస్ట్ అయిపోయిన 1 వీక్ తర్వాతే ఇంకా ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది. ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ 26th December వచ్చిందనమాట. 18th December 2025లో మెడికల్ టెస్ట్ అయిపోతే 26th December 2025కి మనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. సో అపాయింట్మెంట్ లెటర్లో ఉంది జాయినింగ్ డేట్, ఇంకా శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో జాయినింగ్ డేట్ ఏమని మెన్షన్ చేశారంటే February 9th ఆన్ ఆర్ బిఫోర్ February 9th జాయిన్ అవ్వాలని వచ్చింది. అంటే February 9th కానీ ముందుగానే జాయిన్ అవ్వచ్చు. సో మా హస్బెండ్ February 1st వీక్లో 2026లో జాయిన్ అయిపోయారు. మా హస్బెండ్ February 1st వీక్లో జాయిన్ అయ్యారు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్లో. మార్చ్ ఏప్రిల్ 2nd వీక్ వరకు తను ఇక్కడ కంపెనీ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఇంకా ఏప్రిల్ 2nd వీక్లో మేము ఇంకా పాత ప్లేస్లో ఉండేవాళ్ళం కదా వేరే చోట, అక్కడ నుంచి లగేజ్ అంతా ఇక్కడ నైవేలికి షిఫ్ట్ చేసుకుని ఇంకా ఇక్కడ క్వార్టర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అంతా సెట్ చేసేసుకున్నాము. ఇంకా ఈ బిజీలోనే నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి మా హస్బెండ్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చిందనే డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది అపాయింట్మెంట్ లెటరు. మెడికల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ ద్వారా ఈ అపాయింట్మెంట్ లెటర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.